ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ పాలసీలో కీలక పరిణామం. పెద్ద సంఖ్యలో విదేశీ విద్య అందిస్తున్న కాలేజీలకు ఆసీస్ ప్రభుత్వం వేటు. గోస్ట్ కాలేజీలుగా పేర్కొంటూ 150 కాలేజీలు మూత. అదే జాబితాలో మరో 150 కాలేజీలకు యెల్లో కార్డ్ నోటీసులు. వేల సంఖ్యలో విద్యార్థులకు అన్యాయం. భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి. ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుపై విద్యార్థుల ఆందోళన. ఉన్నత చదువులు అభ్యసించి కెరీర్లో స్థిరపడాలని ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఆస్ట్రేలియన్ అధికారులు దాదాపు 150 గోస్ట్ కాలేజీలను మూసివేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇవి విద్యార్థులకు సాధారణ శిక్షణ, అధ్యయనాలను అందించడం లేదని రుజువు కావడంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఈ కాలేజీల్లో లక్షలాది రూపాయల ఫీజు చెల్లించి అడ్మిషన్ తీసుకున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడింది. వీటిలో కొన్ని కళాశాలలు భారత్లోని పంజాబ్కు చెందిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు, స్టడీ వీసా అడ్వైజర్స్ సహా యాజమాన్యంలో ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది. దశాబ్దాలుగా కొన్ని ప్రైవేట్ కళాశాలలు అంతర్జాతీయ విద్యార్థులకు బ్యాక్డోర్ ఇమిగ్రేషన్, వర్క్ పర్మిట్లను అందిస్తున్నాయి. గోస్ట్ కాలేజీల వ్యవహారం తెరపైకి రావడంతో ఆస్ట్రేలియా స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ సీరియస్ అయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి, విద్యార్థులను దోపిడీ చేయడానికి ఎవరికీ చోటు లేదన్నారు. ఆస్ట్రేలియన్ స్కిల్స్ క్వాలిటీ అథారిటీ చేత మూసివేయబడిన వృత్తి విద్యా సంస్థలపై అల్బనీస్ ప్రభుత్వం కొరడా ఝులిపించింది. నార్త్ ఇండియా నుంచి ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు డమ్మీ అడ్మిషన్లు తీసుకోవటానికి, పనిచేసుకోవటానికి కళాశాలలకు వస్తున్నట్లుగా గుర్తించారు. ఏ వ్యవహారంపై ఓ బాధిత విద్యార్థి తాను 2 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చినట్లుగా మీడియాకు తెలిపారు. తన కోర్సుతో పాటు వారానికి 5 రోజులు పనిచేయడానికి అటెండెన్స్ సంగతి సైతం కాలేజ్ చూసుకుంటుందన్న హామీతో వచ్చారని, కానీ ఇప్పుడు తాను చేరిన కాలేజ్కి ప్రభుత్వం సీలు వేసిందని పేర్కొన్నాడు. తనని ఇక్కడికి పంపిన ఏజెంట్పై వీసా చీటింగ్ కేసులో అభియోగాలు మోపగా మార్చిలో తన కార్యకలాపాలను మూసివేసినట్లుగా ఆ విద్యార్థి చెప్పాడు. కాగా 2023లోనూ మోసపూరితంగా దరఖాస్తులు సమర్పించిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన 2 విశ్వవిద్యాలయాలు సీరియస్ అయ్యాయి. దీనిలో భాగంగా భారత్లోని కొన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అడ్మిషన్ను నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మొత్తం 300 గోస్ట్ కాలేజీల్లో 150 కాలేజీలు మూసివేయగా మరో 150 కాలేజీలకు యెల్లో కార్డు ఒకేషనల్ కాలేజీలుగా పరిగణించి కొన్ని ఆంక్షలు విధించారు. దీంతో ఆయా కాలేజీల్లో లక్షలు దారపోసి అడ్మిషన్లు తీసుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది.